సాంప్రదాయ చేతితో తయారు చేసిన దావో బ్లేడుకు భౌగోళిక సూచిక ట్యాగు జిఐ ట్యాగు సాధించిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ దావో అనే సాంప్రదాయ చేతితో తయారు చేసిన బ్లేడు దాని సాంస్కృతిక మరియు ఆర్థిక విలువను అధికారికంగా గుర్తిస్తూ భౌగోళిక సూచిక ట్యాగును పొందింది. తరతరాలుగా అందించబడిన పద్ధతులను ఉపయోగించి మాస్టర్ కళాకారులచే దావో చేతితో తయారు చేయబడింది. ఇటీవల వార్తల్లో కనిపించిన హుస్సేన్ సాగర్ సరస్సు ఏ నగరంలో ఉన్న ఒక కృత్రిమ సరస్సు? హైదరాబాద్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ హుస్సేన్ సాగర్ సరస్సులో ఆల్గల్ బ్లూమ్స్ దుర్వాసన మరియు నీటి నాణ్యతను తగ్గించడానికి ఎంజైమ్ సొల్యూషన్స్ మరియు బయోచార్ ఆధారిత బోకాషి బాల్స్తో బయోరెమిడేషన్ను ఉపయోగిస్తుంది. హుస్సేన్ సాగర్ సరస్సు హైదరాబాదు, తెలంగాణలో ఉన్న ఒక కృత్రిమ సరస్సు. దీనిని ట్యాంక్ బండు అని కూడా పిలుస్తారు మరియు మూసీ నది ఉపనదిపై ఉంది. బిల్లు ఆమోదం కోసం ఎవరికి నిర్ణీత సమయం విధించలేమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి మరియు గవర్నర్లు మరియు భారత రాష్ట్రపతి బిల్లులకు ఆమోదం తెలిపేందుకు ఎటువంటి నిర్ణీత సమయం విధించలేమని భారత సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 అనగా ఇది గవర్నర్కి సంబంధించింది మరియు 201 ఇది రాష్ట్రపతికి సంబంధించింది. వీటి కింద అధికారాలను వినియోగించుకోవడానికి రాజ్యాంగం ఎటువంటి నిర్దిష్ట సమయ పరిమితులను నిర్దేశించలేదని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. వేవ్స్ ఫిలిం బజార్ 2025 ఏ కార్యక్రమంలో ప్రారంభించబడింది? ఇఫ్ఫీ గోవా. 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫ్ఫీ సందర్భంగా వేవ్స్ ఫిలిం బజార్ 2025 ప్రారంభించబడింది. వేవ్స్ ఫిలిం బజార్ నవంబర్ 20, 2025న గోవాలోని పనాజీలో సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ప్రారంభించారు. ఇది వార్షిక ఇఫ్ఫీ ఈవెంట్లో చిత్ర నిర్మాతలు మరియు పంపిణీదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి దక్షిణాసియాలోని ప్రముఖ ప్రపంచ చలనచిత్ర మార్కెట్గా పనిచేస్తుంది. ఏ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల కమిషన్ వేగవంతమైన విచారణలు మరియు కేసులను సకాలంలో పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టు గదిని ప్రారంభించింది? పంజాబ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ వేగవంతమైన విచారణలు, సకాలంలో కేసు పరిష్కారం మరియు మెరుగైన సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఒక కొత్త ప్రత్యేక కోర్టు గదిని ప్రారంభించింది. ఈ చొరవ భారతదేశంలో ఏ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కిందనైనా ఇదే మొదటిది. న్యాయ పంపిణీని మెరుగుపరచడానికి కోర్టు గది ఆధునిక సౌకర్యాలతో అమర్చబడింది. ఆన్లైన్ కోర్టు వ్యవస్థ త్వరలో ప్రారంభించబడుతుంది, తద్వారా ఫిర్యాదుదారులు వర్చువల్గా హాజరు కావచ్చు. దీని వలన సమయం, ప్రయాణం మరియు ఖర్చులు తగ్గుతాయి. 2025 అందుల T20 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? ఇండియా. ఇటీవల కొలంబోలోని పిసారా ఓవల్లో జరిగిన ఫైనల్లో నేపాల్ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తొలి T20 బ్లైండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025ను గెలుచుకుంది. మొదటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించగా, రెండవ సెమీఫైనల్లో నేపాల్ పాకిస్తాన్ను ఓడించింది. 2025 లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాక్స్ వెర్స్టాపెన్
2025 లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్లో ఆధిపత్యం చెలాయించాడు. లాండో నోరిస్ను ప్రారంభంలోనే అధిగమించి దాదాపు 20 సెకండ్ల తేడాతో గెలిచాడు. ఇక లాండో నోరిస్ రెండవ స్థానంలో, జార్జ్ రస్సెల్ మూడవ స్థానంలో నిలిచారు. మంగ్సీర్ బాగ్వాల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని గర్హాల్లోని కొండ గ్రామాలు మంగ్సీర్ బాగ్వాలను జరుపుకుంటారు. ఇది వ్యవసాయ జీవితం మరియు స్థానిక చరిత్రలో పాతుకుపోయిన దీపావళి తరువాత జానపద పండుగ. దీపావళి తరువాత టిబెటన్ దళాలతో యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చిన గర్హ్వాలీ కమాండర్ మాధవ్ సింగ్ భండారీని గౌరవించే వేడుక. 2025లో 4వ డేవిస్ కప్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఇటలీ. ఫైనల్లో స్పెయిన్పై 2-0 తేడాతో విజయం సాధించి ఇటలీ తన 4వ డేవిస్ కప్ టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయంతో ఇటలీ స్వదేశంలో వరుసగా 3వ డేవిస్ కప్ ఛాంపియన్షిప్ను కూడా పూర్తి చేసింది. ఈ డేవిస్ కప్ అనగా ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ పురుషుల టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్. ఇటలీ 2023, 24 మరియు 2025లో వరుసగా 3 టైటిళ్లను, ఇక 1976లో తొలి టైటిల్ను గెలుచుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత వరుసగా 3 డేవిస్ కప్ ఛాంపియన్షిప్లను సాధించిన మొదటి జట్టుగా ఇటలీ నిలిచింది. నవంబర్ 2025లో మెలిస్సా హరికేన్ కలిగించిన విధ్వంసం తర్వాత ఏ దేశం లెప్టోస్పిరోసిస్ వ్యాప్తిని ప్రకటించింది? జమైకా. ఇటీవల జమైకాలో మెలిస్సా తుఫాను విధ్వంసం తర్వాత లెప్టోస్పిరోసిస్ వ్యాప్తి చెందిందని ప్రకటించారు. ఈ లెప్టోస్పిరోసిస్ అనేది ప్రాణాంతక బ్యాక్టీరియా వ్యాధి. ఇది లెప్టోస్పిరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనిని లెప్టోస్పిరా అని కూడా పిలుస్తారు. ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ముఖ్యంగా పాదాలపై చిన్న పగుళ్ళు లేదా గాయాల ద్వారా ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి జంతువులలో అంటువ్యాధి మరియు అప్పుడప్పుడు తగిన పర్యావరణ పరిస్థితుల్లో మానవులకు కూడా సోకుతుంది. డోర్జిలుంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. భూటాన్లో 1125 మెగావాట్ల డోర్జిలింగ్ జల విద్యుత్ ప్రాజెక్టు కోసం టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇది భారతదేశంలోకి ప్రవహించే డ్రాంగ్ మెచ్చు ఉపనది అయిన ఖురుచు నదిపై భూటాన్లోని లుయెన్సే మరియు మోంగర్ జిల్లాల్లో ఉన్న ఒక రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు. ఇది భూటాన్ యొక్క 2వ అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు మరియు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య జల విద్యుత్ ప్రాజెక్టు అవుతుంది. అబువా ఆవాస్ యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ? జార్ఖండ్. ఇటీవల జార్ఖండ్లోని ఛత్రా జిల్లాలోని 8 బిరుహోర్ కుటుంబాలు అబువా ఆవాస్ యోజన కింద శాశ్వత గృహాలను పొందాయి. ఈ అబువా ఆవాస్ యోజన అనేది జార్ఖండ్ రాష్ట్ర గృహ నిర్మాణ పథకం. ఇది నిరాశ్రయులైన కుటుంబాలకు 3 గదులు, 1 వంటగది మరియు బాత్రూంతో కూడిన ఉచిత పక్కా ఇళ్లను అందిస్తుంది. బిరుహోర్ అనేది జార్ఖండ్లోని ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు పీవీటీజీలు సాంప్రదాయకంగా తాళ్ళు తయారు చేయడం మరియు చిన్న అటవీ ఉత్పత్తుల వంటి అటవీ ఆధారిత జీవనోపాధిపై ఆధారపడి ఉంటుంది. ఆస్ ఇండెక్స్ 2025 అనగా ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే ద్వైపాక్షిక వ్యాయామం? ఆస్ట్రేలియా. భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్ సహ్యాద్రి ఉత్తర పసిఫిక్లో జరిగిన ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం అయిన ఆస్ ఇండెక్స్ 2025లో పాల్గొంది.
ఈ ఆస్ ఇండెక్స్ భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఈ వ్యాయామం యొక్క లక్ష్యం పరస్పర సామర్థ్యాన్ని పెంచడం మరియు రెండు సముద్ర దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం. 2025 అంతర్జాతీయ కవిత అనగా పోయిట్రీ ఫెస్టివల్ 2025 ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చే భారతీయ నగరం ఏది? కోల్కతా. కోల్కతా 8వ అంతర్జాతీయ పోయిట్రీ ఫెస్టివల్ను నవంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహిస్తుంది. 13 దేశాల నుండి కవులు 16 భాషల్లో రచనలను ప్రదర్శిస్తారు. ఇది ప్రపంచ భాషా వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. 2 అనువాద శీర్షికలు అనగా బరీడ్ హిస్టరీ ఆఫ్ పావర్టీ అండ్ లాస్ట్ అండ్ రికవర్డ్ లైట్ ప్రారంభించబడతాయి. సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం ఏ నగరంలో ఉంది? చండీగఢ్. సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యంలో ఇటీవల 9 రోజుల వన్యప్రాణుల గణన ప్రారంభమైంది. ఈ సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం చండీగఢ్లోని శివాలిక్ శ్రేణి దిగువన ఉన్న సుఖ్నా సరస్సు సమీపంలో ఉన్న ఒక రక్షిత ప్రాంతం. సరస్సు చుట్టూ నేల సంరక్షణ కోసం అటవీకరణ ద్వారా ఈ అభయారణ్యం అభివృద్ధి చేయబడింది.